Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన హెల్త్ని మరికొంత మెరుగుపరచుకోవచ్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది కదా, నిజమా అవునా కాదా? పొద్దున్న లేచి టీ చేసుకునేందుకు రకరకాల టీని ప్రయోగం చేయాలని అనిపిస్తుంటుంది, కానీ టైం ఎక్కడదండి. ఆన్లైన్ చూస్తుంటాం, హెర్బల్ టీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూసేస్తుంటాం, ఆర్డర్ పెట్టేస్తున్నాం, తెచ్చేస్తున్నాం. కానీ కాసంత టైం వెచ్చించి మన పెరట్లో ఉండే మొక్కలతోనే హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకొని రోజు తాగుతుంటే ఎంత ఆరోగ్యం కదా. ఈ పెరట్లో ఉండే మొక్కలతోనే హెర్బల్ టీని ప్రిపేర్ చేసి చూపిస్తాను అంటున్నారు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి గారు. హెర్బల్ టీ అంటే ఇంకేవేవో ఉండాలని అనుకుంటున్నారు కదా, ఏం అక్కర్లేదంట. ఇదిగో చూస్తున్నారు కదా, లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి, చాలా పోషక విలువలు ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఎలాచీ ప్లాంట్ అంటున్నాను, యాలక్కాయలు ఎక్కడున్నాయని చూస్తున్నారా? యాలక్కాయలు లేకపోయినా సరే ఆకులతో కూడా చాలా మంచి టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పనవసరమే లేదు, మన తులసిలో ఇంకా తల్లితో సమానం, చెప్పలేని పోషక విలువలు కూడా ఉంటాయి ఈ ఆకులో. ఈ మూడు కలిపి మరికొన్ని ఇంగ్రీడియంట్స్తో హెర్బల్ టీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు, చూసేద్దామా? ఓకే, హెర్బల్ టీని తయారు చేసే ముందు హెర్బల్ టీ కోసం వినియోగించేవన్నీ పైన కట్ చేసాం కూడా. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆదిలక్ష్మి గారు మనకి తీసుకొచ్చారు, చూపిస్తున్నారు. ఒకసారి ఆ మాటల్లోనే వినేద్దాం. ఆదిలక్ష్మి గారు, మీరైతే మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్, అంటే మా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, సుమన్ టీవీ ప్రేక్షకులనే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలని డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నారు. అండ్ అందులో భాగంగా ఈరోజు హెర్బల్ టీకి వినియోగించే హెర్బల్స్ని అయితే చూపిస్తాను అనేసి అన్నారు. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఏముందిలే హెర్బల్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టేస్తాము, తీసి వచ్చేస్తాయి, చేసేసుకుంటున్నాం, వాడేస్తున్నాం, సగం వాడుతున్నాం, పడేస్తున్నాం. అది ఎంతవరకు వాడుతున్నాం లేదా అనేది ఇంకా పక్కన పెట్టేస్తే, మీరు చెప్పిన తర్వాత నాకైతే ఆలోచన వచ్చింది, నిజమే మన పెరట్లో ఉండే వాటితోటి మనం ఎందుకు చేసుకోకూడదు, కాస్తంత టైం స్పెండ్ చేస్తే చాలు కదా, మనకి నెలకి సరిపడా హెర్బల్ పౌడర్ని మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఇంతకీ వీటికి ఏమేమి కావాలో మీ మాటల్లో చెప్పేస్తే వినాలని ఉంది. ఓకే అండి, హెర్బల్ టీ, గ్రీన్ టీ, ఇలా రకరకాల పేర్లతో ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చేసాయండి. అది చాలా మంది వాడుతున్నారు కూడాను, నేను కూడా చూస్తుంటాను. మంచి బ్రాండ్ ప్యాకెట్స్తో వస్తుంటాయి అవి, మనం పెట్టుకొని వాడుతున్నాం. కానీ అలాగే ఏమీ అక్కర్లేదండి. మన గార్డెన్లో ఉన్న వాటితో మనం గ్రీన్ టీ న్యాచురల్గా మనం తయారు చేసుకుని తాగొచ్చు. ఇప్పుడు ఆ ప్యాకింగ్లో వస్తున్నది ఎంతవరకు హెర్బల్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, లేదంటే టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఇంకా ఇతరత్ర ఏమైనా కలిపి ఉండొచ్చు. లేదంటే వాటిని నిల్వ ఉంచుకోవడానికి, పాడవకుండా వాళ్ళు 6 నెలలు, సంవత్సరం నిల్వ ఉండడానికి కూడా ప్రిజర్వేటివ్స్ కూడా కలపాల్సిన అవసరం కూడా వస్తుంటుంది. అలాగే అన్ని రిస్కులు చేస్తే గ్రీన్ టీలు తాగడం అవసరం అండి. సింపుల్ మన ఇంట్లో పండించుకున్న వాటిలో కొంచెం అక్కడొక్కడ ఒక మొక్క పెట్టుకుంటే ఈజీగా, అసలు వాటి కోసం మనకు కష్టపడకుండానే అవి ఆకులు వస్తున్నాయి. ఆకులే కదా మనం ఆశిస్తున్నాం గ్రీన్ టీలోని, అవి వస్తున్నాయి. వాటితో మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మా గార్డెన్లోని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయడం చూపించాను కదా, చక్కగాను నిమ్మగడ్డి, ఇది ఇలాచీ ఆకులండి. ఇలాచీ రాకపోయినా మనకు ఆకులు వస్తాయి చక్కగాను. ఈ ఆకులే మనకి మంచి హెర్బల్స్ అండి ఇవి. ఈ ఆకులకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. నిమ్మగడ్డి, అలాగే 2 తులసి ఆకులు. ఇది కూడా తీసి పారేస్తారండి కొంతమంది, ఇది కూడా వాడుకోవచ్చు. అలాగే తమలపాకు చెట్టు, మా పెద్ద చెట్టు చూసారు కదా, కింద ఉంది, ఆకును తీసుకొచ్చాము. వీటితో కూడా మనం మంచి గ్రీన్ టీ అప్పటికప్పుడు న్యాచురల్గా చక్కగా చేసుకొని తాగొచ్చండి. అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. అది ఆదిలక్ష్మి గారు, ఓకే, అంటే ఇవి మనకి ఎక్కువ మోతాదులో తీసుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, పౌడర్ ని వాడుకోవచ్చు. ఇది ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి రాదు. ఇప్పుడు బ్లూ టీ ఉంటే ఆ సమయంలోనే పూస్తే తర్వాత పుయ్యవు. అవును, ఇది అలా ఆ పరిస్థితి లేదు, 360 రోజులు ఉంటాయి ఆకులు ఇవన్నీ. అంటే మరి ఇవన్నీ అంటే పెంచుకోవడానికి టైం లేని వాళ్ళు కానీ, స్పేస్ లేని వాళ్ళు ఎక్కడైనా అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి నీడలో ఆరపెట్టి మిక్సీ చేసుకునే ముందు ఒక్క అరగంట ఎండలో పెట్టి మిక్సీ పెట్టి డబ్బాకి ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే ప్రిజర్వేటివ్స్ మనకు కలపక్కర్లేదు. ఇంకా ఎన్నాళ్ళ నిల్వ ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 3-4 నెలలకు సరిపడా ఒక డబ్బాకి స్టోర్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి తయారీ విధానం? చేసేస్తాను. ఈ తమలపాకులు ఇవన్నీ ఇలాగా కొంచెం ఇలా చేతితో చిత్తుకుంటే మంచిదండి. ఇవి చేతితో చిత్తుకుంటే సరిపోతుంది. కత్తిరితో కట్ చేస్తే ఇది ఫ్లేవర్ ఇలా అనేసరికి ఇటు ఫ్లేవర్ చక్కగా బయటికి రావాలి అంటే ఇలా చేత్తోనే చిదిపాలన్నమాట. ఇలా చిత్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంతే, ఇలాగా కత్తిరి అక్కర్లేదు. మరీ మీరు చిదపలేను, మీకు ఇబ్బందిగా ఉందంటే మాత్రం కొంచెం ముదిరాకులు అయితే కొంచెం కత్తిరి పెట్టుకోండి. నేనైతే ఇలా చేత్తోనే చింపేస్తుంటాను వీటిని. ఇదిగోండి ఇలా అన్ని రకాల ఆకులు కూడాను, ఇవన్నీ కూడా ఇంతే. ఇంకా ఓకే అండి, ఇప్పుడు మనం టీ పెట్టేద్దాం. ఆదిలక్ష్మి గారు,
గ్రీన్ హెర్బల్ టీ కోసం అన్నీ చక్కగా కత్తిరితో కాదు చేతితో కట్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అది బాగుంటుందని ఇదిగో ఇలాగ అన్ని చేతితో కట్ చేసి రెడీగా ఉంచాను. అంటే కత్తిరితో కట్ చేస్తే ఏమవుద్ది చిన్న డౌట్. ఇలా అంటే నలుగుద్ది, ఫ్లేవర్ బాగా మన చేతికి కూడా అంటుంది, బాగుంటుంది, అది ఫ్లేవర్ బాగా వస్తుంది. కట్ చేస్తే అలా కట్ అయిపోతుంది. స్మెల్ కూడా బాగుందండి, ఫ్లేవర్ వస్తుంది. మన ఇద్దరు మనుషులకి అయితే ఇది ఇలా సరిపోతుంది. నలుగురికి అయితే 2 గ్లాసులు ఏంటి, ఇద్దరికైతే 1 గ్లాసు. ఇది 200 ml. గిన్నె చక్కగా సౌండ్ బాగుంటది గిన్నె వేడెక్కింది. ఇలాగ మనం మాట్లాడేలా గిన్నె వేడెక్కింది. అలాగే ఇప్పుడు నీళ్లు మరిగించడం తప్ప ఇంకేమి చేయక్కర్లేదు. ఇది 2 నిమిషాలు మరిగిపోతుంది. మరి దీనికి వేరేగా పౌడర్స్ కానీ ఇంకేం అక్కర్లేదు, ఇందులోనే ఉంటాయి. పౌడర్, ఫ్లేవర్, టేస్ట్, ఆరోగ్యము, హెల్త్. కోసం ఈ రోజు ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు వింటుంటే చాలా బాధ. వెయిట్ లాస్ అయిపోవచ్చు అని చిన్న చిట్కా అంతే. ఇది వాడితే 3 months తర్వాత వెయిట్ లాస్ అవ్వకపోతే అడగండి, వాడేస్తాను నేను కూడా. అంటే మీ గార్డెన్ లోనే తీసేసి ఎక్కువ పౌడర్ కరిగించేవి, మన బ్యాడ్ కొలెస్ట్రాల్ బయట తీసేది, బాడీని రక్షించే ఇమ్యూనిటీ ఉండడం వల్ల అంటే బిజీ లైఫ్ అయిపోవడం వల్ల మనం ఇవి పెంచే టైం, అంటే మొక్కల్ని పెంచే టైం లేదు. అండ్ వాటిని సంరక్షణ చూసుకునే కూడా టైం వేచించలేకపోతున్నాం. ఎప్పుడో సండే వీకెండ్స్ ఒక రోజు టైం ఉందంటే హడావిడి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. కానీ ఈ ప్లాంట్స్ అలా కాదు, ఇది చాలా మొండి ఫ్యామిలీస్ అనమాట. అలా మొండి ఫ్యామిలీ నుంచి వచ్చినవి. మీకు ఎలాగే మీకు ఆరోగ్యాన్ని ఇస్తారంటాయి అనమాట ఇవి. అంటే ఎలా అంటే మనం పట్టించుకోకపోయినా మీకు హాలిడేస్ సండే అప్పుడెప్పుడు హాలిడే ఉన్నప్పుడు ఆ మొక్కలు తెచ్చి కుండీల్లో పెట్టుకుంటే 2 రోజులకోసారి నీళ్ళు పడి 3 రోజులకోసారి నీళ్ళు పోసినా కూడా హెల్దీగానే ఉంటాయి. వాటర్ వేసేస్తే చాలు. పాడవ, తులసి ఇవన్నీ కూడా 2-3 రోజులకోసారి వాటర్ వేస్తే బతికుంటే ఒక కాకు తెచ్చుకుని మీరు చేసుకోండి, హెల్త్ ని కాపాడుకోండి. ఓకేనమ్మా. ఇదే అంటే బయట మనం చూసే హెర్బల్ గ్రీన్ టీలో ఇదే ఇంతే. అంటే నేను ఇంకా ఏవో డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఏవో కలుపుతారు కదా ఆకులు అనుకున్నాను. ఇది నిమ్మగడ్డి, అసలు నిమ్మగడ్డి కూడా మంచి వాసన వస్తుంది. దాంతో ఎలాచీ లీవ్స్, మనం ఎలాచీనే ఎక్కువ చూస్తుంటాం కానీ ఎలాచీ లీవ్స్ తో కూడా ఇంత మంచి హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. టీలో వేసుకుంటాము, అన్నిట్లోనూ కూడా అదే వేసుకుంటాం. అన్ని కూడా అంటే అన్ని మొక్కలు కూడా పైన మీ మిద్దె తోటలో పెంచేస్తారు కాబట్టి మీకు అవకాశం ఉంది. మరి మాలాంకలు ఏం చేస్తామంటే పక్కన పెట్టేయండి, మీ దగ్గరికి వచ్చేటప్పుడు 4 ఆకులు దించేసుకుని ఇంటికి పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటాం. నీళ్ళు మరిగిపోయింది, వేసేయండి మీ చేత్తో, అలా వేసేయండి. ఆ మరుగుతున్న నీళ్ళల్లో అలా వేసేయడమే అనమాట. ఇవి కొంచెం ఆకులు ఇది గట్టిదనం కాబట్టి కొంచెం మరగాలి, ముద్దరుగా ఉంటాయి. మందారటి, బ్లూ శంఖపూర్తి అవి అయితే వేడినీళ్ళు వేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ దిగిపోతుంది. స్మూత్ అనగానే స్మూత్, అంతే, సుకుమారం కదా. ఇది ఆకులు కాబట్టి దీనికి కొంచెం హార్డ్ గా ఉంటది. ఇప్పుడు మనం మరి తమలపాకును కూడా వేసాం కదా, ఆ కసాన్ని దిగుద్ది, టేస్ట్ కొంచెం ఒగరుగా గానీ ఉంటది. అన్ని కలిసేసరికి అంత ఎక్కువే ఉండదు. మీకు ఇది కొంచెం ఉడికించుకోవాలండి. ఇది మాత్రం దీని పేస్ట్ అవ్వాలా ఏంటి? లైట్ గా పేస్ట్ ఏం అవ్వదు, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలాగా అనమాట, ఇలా ఉడికితే సరిపోతుంది తప్ప ఈ పేస్ట్ అవ్వదండి. ఇది చక్కగా ఉడికి అట్లా ఉన్న వాల్యూస్ అన్ని బయటకు వస్తాయి. మెడిసినల్ వాల్యూస్ అన్ని బయటకు వస్తాయి, హెర్బల్స్ అన్ని బయటకు వస్తాయి. పువ్వులు అనుకుంటే ఇంత అక్కర్లేదు అనమాట. దీన్ని కొంచెం 1 నిమిషం మరిగిన తర్వాత మూత పాత్ర కంపల్సరీ పెట్టిన తర్వాత మనం డైరెక్ట్ గా డైరెక్ట్ గా పంపేసుకుని తాగకూడదు. అది కూడా హైలో పెట్టకుండా సిమ్ లో పెట్టుకుంటే కొంచెం కషాయం అనేది దిగుతుంది అంటారు కదా. వాటి కషాయం అంతా దిగి మంచిగా మనం ఏం చేస్తామంటే ఇన్ని లీటర్ల నీరు ఇంతవరకు రావాలి అంటే హైలో పెట్టేసి ఆ హాఫ్ వరకు వచ్చేసింది కదా అయిపోయింది అనుకుంటాం. కానీ ప్రొసీజర్ అది కాదు. కొన్ని ఆవిరి ద్వారా పోయేవి కూడా కొన్ని ఉంటాయి, విటమిన్స్ కొన్ని, అలా అనమాట. ఇలా మరిగింది కదా, దీన్ని చక్కగాను ఒకసారి 2 సార్లు ఇలా ఉడికించేసి, ఇవి గ్రీన్ గా ఆకుల్లో ఉన్నాయని దిగుతున్నాయి కదా, ఇందులో ఏ కలర్ ఉండదు కాబట్టి ఎంత ఎక్కువ లైట్ ఆకులు చాలు కషాయమే దిగుతుంది, ఇంకేం ఉండదు ఇందులో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేద్దామండి. కట్టేసి మూత పెట్టేస్తే కట్టేసిన స్టవ్ కట్టేసి 1 నిమిషం మేబీ 1 minute అయి ఉంటది, 1-2 minutes వేడెక్కాయా కొంచెం 1 నిమిషం 2 పొంగులు పెట్టామా అంతే, మూత పెట్టేసామా. ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది.
ఈ మూత పెట్టిన తర్వాత దాని ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది, డికాషన్ అనేది ఇది మూత పెట్టేసరికి బంధించబడుతుంది కదా ఆవిరి అంతా కూడా, అప్పుడు వస్తుంది. కానీ ఇన్నాళ్ళు అంటే మన పూర్వీకులంతా చెప్పారు మార్నింగ్ టీ తాగడం హెల్త్ కి మంచిది అనేసి చేసుకున్నాం. కానీ దాన్ని మార్చి రకరకాల టీ పౌడర్స్ ని అవి తీసుకువచ్చి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి వాళ్ళు ఎలా చెప్పారో మళ్ళీ అదే ప్రొసీజర్స్ వస్తున్నాయి కదా. ఎందుకోసం తెలుసా, మనం బాగా ఎక్కువ పరిగెత్తిస్తాం ముందుకి, కరోనా వచ్చి వెనక్కి పంపించింది. మళ్ళీ మన వెనకాల పసుపులు తీయండి, ఆకులు తీయండి, అల్లం తీయండి అని మళ్ళీ మనం నేర్పించింది కరోనా. ఓకే అండి, అందుకే జరిగిన మన మంచిగా అంతే నిజమే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా హెల్త్ కాన్షియస్ పెరిగిందండి, మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇప్పుడు మన ఇంట్లో పెంచుకునే మొక్కల ద్వారా వచ్చే కాయగూరల్ని వండుకుంటే అదొక టేస్ట్, బయట కొనుక్కు తీసుకొచ్చిన ఆరోగ్యం, ఆనందం కూడా. ఆనందం తీసుకున్న ఆహారం అమృతం బాడీ. అది సరిపోతుందా? ఇలా ఇంకొక నిమిషం ఉంచుదామండి, ఇరిపిసేద్దాం. ఇదిగోండి చూస్తారా కలర్ ఎలా వచ్చిందో, గ్రీన్ కలర్. అలా ఎక్కువ నానితే కొంచెం మనం తాగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది, వేడి తగ్గుతుంది కూడా, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు వడపోసేద్దామా? అంటే ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకొని మరగబెట్టుకుని, లేదు లైట్ గా ఉంటుంది కదా, లైట్ గా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ మరగకుండా తక్కువ టైంలో చేసేవచ్చు. ఫ్లేవర్ తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యం బాగుంటది. ఇందులోని షుగర్ కానీ ఏమీ అవసరం ఉండదా? లేదండి. ఇది నేచురల్ ఎంత వస్తుంది మీకు, ఆన్లైన్ లో చాలా డార్క్ వచ్చేస్తుంది అంటే అర్థం తెలుసా మీకు? అది ఇప్పుడు 4 రకాల ఆకులు అన్ని వేసినా కూడా ఈ మాత్రం కలరే వచ్చింది మీకు. బయట ఎంత ఇంకొక డార్క్ వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటి, కలుస్తున్నాయేవో. నేను చాలా ప్రాక్టికల్స్ చేశాను, ఎక్కువ ఆకులు వేసి తక్కువ ఆ కలర్ని తేలేపోయినట్టు అర్థం ఏంటి, నేచురల్ అని తేలేంది. అవి డైరెక్ట్ గ్రీన్ లానే వస్తుంటాయి, కానీ మనం ఇంత ప్రిపేర్ చేసినా సరే ఎల్లోయిష్ గా వచ్చింది. కానీ నేచురల్ కలర్ ఇది. ఇందులోని కావాల్సిన వాళ్ళు తేనె, నిమ్మకాయ అదే టేస్ట్ కోసం వేసుకోవాలే తప్ప పక్కా అయితే కాదు. అంతే, టేస్ట్ కోసం సరదాగా ఫ్లేవర్ ఎంజాయ్ చేయడానికి వేసుకోవచ్చు. తేనె తప్ప ఇంకేమీ పంచదారలు బెల్లాలు వేయకూడదండి. తేనె మంచిది, అది కూడా నేచురల్ కాబట్టి మనం తేనె ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. నిమ్మకాయ అదే అంటే కమ్మనైన వాసన అంటారు కదా, గుప్పు అనేటట్టు కమ్మగా వస్తుంది. ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏమంటే కొంతమందికి నిమ్మరసం తేనె అలవాటు ఉంటది, కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదు అంతే తప్ప బెల్లం హెర్బల్ టీ మేడం ప్రిపేర్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది కదా, ఓ తేనె 4 ఆకులు తెచ్చి మరగబెట్టుకునే దానికి ఆన్లైన్ లోని ఈ రోజు టీ బ్యాగ్ లేదు, టీ అయిపోయింది, టీ పౌడర్ అయిపోయింది, అయ్యో ఎలా అని ఆలోచిస్తుంటాం కదా. ఎంత ఈజీ ప్రాసెస్ కదా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఇలాగా ప్రకృతిలో ఇచ్చిన హెర్బల్ ప్రోడక్ట్స్ అన్ని, మొక్కలేంటి, ప్లాంట్స్ ఏంటి, అన్నిటిని తీసుకొచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా యూజ్ చేసుకొని మనం తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు ఇందులో ఈ మనం చూపించిన ఆకులే మాత్రమే ఉండాలనేం లేదు, ఇందులో ఏ ఒకటి లేకపోయినా పర్వాలేదు. లేదు ఇంకా మిగతా రణపాల, సదాపాకు అవి కూడా గార్డెన్స్ లో ఉంటాయి, అలా ఉన్న అది కూడా యాడ్ చేసుకోవచ్చు తప్ప. ఇప్పుడు ఆల్ స్పైసెస్, బిర్యానీ ఆకులు కూడా పెట్టుకుంటాం గార్డెన్ లో, ఆ మొక్కలు కూడా ఉంటాయి కదా, అలాంటి మొక్కలు ఏమున్నా కూడా ఆకులు యాడ్ చేసుకోవచ్చు తప్ప, యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇవే ఉండాలి ఇదే తాగాలనైతే లేదు. అలా మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ఏవో 4 రకాలు చేసి పెట్టుకోవచ్చు. కానీ మేడం అంటుంటారు గ్రీన్ టీ బాగుంటుంది కానీ చాలా వేడి, ఒంటికి వేడి చేసేస్తుంది, ఎక్కడ బయటకు వెళ్ళామంటే ఉండలేము, వేడి వచ్చేసి. లేదు అపోహ, తేడా ఏంటి? అపోహ మాత్రమే. అది మన బాడీలో కొన్ని ఏంటంటే కొంచెం వేడి శరీరం ఉంటుంది, కొంచెం చలవ శరీరం ఉంటుంది, అలవాటు చేసుకో మీ దానికి బాడీ అలవాటు పడిపోతుంది. అలా ఏమైనా కనిపిస్తే మాత్రం తప్ప రియాక్షన్ అయిపోవడము, ఏదైనా వ్యాధి రావడం, లేదంటే ఇబ్బంది కావడం, గ్యాస్ట్రిక్ రావడం అలా ఏముండదు. మీరు ఒకసారి టేస్ట్ చేస్తారా? తీసుకోవచ్చా? ఇది ఒకసారి సరిపోతుంది, 2 టైమ్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఏం లేదండి, హెర్బల్స్ ఇవన్నీ నేచర్ తీసుకుంటే ఏమవుదండి, తీసుకోవచ్చు కూడా. కంపల్సరీ ఒకసారైనా తీసుకోవాలి. ఓకే, మెడిసినల్ వాల్యూస్ కలిగిన హెర్బల్ టీ చాలా ఈజీ ప్రాసెస్, ఎంత 2 minutesలో మేడం చేసి చూపించేశారు కదా. మన ప్రకృతిలో దొరికే ప్రతి మొక్క కూడా చాలా ఔషధ విలువలు ఉంటాయి, నిజంగా ఉన్నాయి కూడాను. కాకపోతే మనకే కొంచెం టైం బిజీ అయిపోయి ఎక్కడ మనకి టైం కుదరక ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. కానీ మేడం చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, హెర్బల్ టీని టేస్ట్ చేయండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.